అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలి, అలాగే బంగారం అయితే 1 సంవత్సరం వరకు కొనకండి, ఎరువుల వాడకాన్ని తగ్గించండి. ఇది మోడీ గారు చెప్పిన పొదుపు సూత్రం. మోడీ గారు చెప్పిన మరుసటి రోజు నుంచి కూడా కేంద్ర మంత్రులు, ఈవెన్ ప్రధానమంత్రి గారు, అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా తమ కాన్వాయ్ని తగ్గించుకొని సింప్లిసిటీని చూపిస్తూ పొదుపు సూత్రాలన్నీ చూపిస్తున్నారు. సహజంగా ఇంత పెద్ద నాయకులు అలా పొదుపు సూత్రాలు పాటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా జనాల్లో కూడా ప్రభావం చూపించే పరిస్థితి. ఈ పొదుపు సూత్రాల అవసరం ఎందుకని వచ్చింది? ఒక లాంగ్ రన్ విజన్ లేకపోవటమా, లేదంటే మన దేశం స్వయం వృద్ధిని సాధించకపోవటమా, ఎంతసేపటికి మన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ బయట దేశాల పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడే పరిస్థితుల్లోనే ఇప్పటికీ ఉంటామా? అసలు ఏంటి అసలు ఈ మొత్తం ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? రేపు ఒక పెద్ద ఆర్థిక సమస్య, సంక్షోభం మన కళ్ళ ముందు ఉండబోతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు స్వయాన ప్రధానమంత్రి గారు ఇటీవల కాలంలో హైదరాబాద్లో పబ్లిక్ మీటింగ్లో ప్రజలకు ఇచ్చిన ఒక రిక్వెస్ట్, సూచనలు, పొదుపు సూత్రాలను కొన్ని ప్రస్తావించారు ఆయన. దాని మీద ప్రతిపక్షానికి చెందిన పార్టీలు రకరకాల విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని పరిపాలించడం చేత కాలేదు, వైఫల్యం, అందుకే ఇవన్నీ అంటున్నారు. నేను ఏం కొనాలా, ఏం కొనకూడదు, ఏం తినాలా, ఏం తినకూడదో చెప్పడానికి ఈయనెవరో, నేను బంగారం ఎందుకు కొనకూడదు అని క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో పార్టీలకి సంబంధం లేకుండా అతీతంగా అసలు వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్, ఎందుకు ఆయన ఈ విధమైన ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు అన్న విశ్లేషణ మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే దాని ప్రభావం ఒక మారుమూల గ్రామంలో ఉన్న కిచెన్లో కూడా వచ్చేసింది. అంటే వంట నూనెలో తగ్గించవలసిన పరిస్థితికి వచ్చింది. సో ఈ లింక్ ఏంటి? ఎక్కడో యుద్ధం జరిగితే మనకెందుకు ఎఫెక్ట్? నంబర్ 1. నంబర్ 2, ఇది ఒక భారతదేశానికైనా ప్రపంచంలో మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఈ విధమైన వ్యాఖ్యలు స్వయాన ప్రధానమంత్రి గారు చేయటం వెనక ఆంతర్యం ఏంటి, రియాలిటీ ఏంది అనేది ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే, ప్రధానంగా భారతదేశం చమురు అంటే ఫ్యూయల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 95% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలా. ఎప్పుడైతే విదేశాల నుంచి మ్యాక్సిమం ఎంత ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకుంటే అంత ఎక్కువ పే చేయాలి. దానివల్ల రూపాయి మారక విలువ తగ్గుతుంది. ఈ ద్రవ్య నిధిలో నుంచి కొంత మనకి డౌన్ అవుతూ ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోతుంటాయి. నిజానికి రూపాయి వాల్యూని పెంచుకోవాలంటే విదేశీ ద్రవ్యం ఉండాలి. ఆ విదేశీ మార్గ ద్రవ్యం ఉండాలి అంటే బయట నుంచి దిగుమతులు మనం తగ్గించాలి. స్వయం ఉపాధికి శక్తి పెరగాల, అంటే స్వయం వృద్ధి. మనం ఇండియాలో తయారు చేసుకున్న ప్రొడక్ట్స్ మనం వాడుకోవడం వల్ల ఈ ఈక్వేషన్ ఇదంతా కనెక్టెడ్ అండ్ రిలేటెడ్. దిగుమతులు తగ్గించుకోవటం వల్ల విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అనేది తరగకుండా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న సార్, $775 బిలియన్ దిగుమతులు మనం చేసుకుంటున్నాం ప్రతి ఇయర్ అనేది. మనం దాంట్లో 35% కేవలం 4 వస్తువుల కోసం. ఒకటి ఎరువుల కోసం, ముందు చమురు కోసం, బంగారం కోసం, తర్వాత వంట నూనెల కోసం మనం ఖర్చు పెడుతున్నాం అనేటువంటి. అయితే ఇక్కడ ఒక వంట నూనె సంబంధించి 90s ముందు అసలు మనం దిగుమతి చేసుకోపోయే వాళ్ళం. మన కారు ఉన్నాయి, మనకే సరిపోయాయి. కానీ 90s తర్వాత వంట నూనె గింజల ఉత్పత్తి తగ్గింది. దాని ప్రభుత్వాలు ఎందుకు తగ్గింది అన్నదాన్ని కనీసం ఆలోచించలేకపోయారు. ఒకటి. రెండోది, పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేదు, మన రవాణా వ్యవస్థ అంతా దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకు ప్రత్యామ్నాయ మార్గాలు, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయటమా, లేదా అదర్ ఎనర్జీస్ని ప్రమోట్ చేయటమా, ఆ వైపుగా మన ప్రభుత్వాలు కనీసం దృష్టి పెట్టలేదు అంటే ఏం చెప్తారు? మీరు అన్నది సోషల్ మీడియాలో ఇప్పుడు రియలిస్టిక్గా వస్తున్నటువంటి విమర్శ. ముందస్తు ప్రణాళిక లోపం వల్ల ఈ రోజు ఇక్కడ ల్యాండ్ అయ్యాం మనం అనేది అంటున్నారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నార్వే కంట్రీ ఒకటి ఉంది, చిన్న కంట్రీ. అందులో చమురు ఉత్పత్తి జరుగుతుంది ఎప్పటి నుంచో. అంటే మిగతా కంట్రీస్, కొన్ని కంట్రీస్తో పాటు ఇందులో కూడా ముందస్తు ప్రణాళిక అంటే ఎలా ఉండాలంటే, వీళ్ళు 1996 నుంచి వాళ్ళ దగ్గర చమురు ఉత్పత్తి ఉన్నా కూడా దాన్ని తగ్గించుకుంటూ అవాయిడ్ చేస్తూ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళారు. అది లాంగ్ టర్మ్ విజన్ అండ్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. సో ఇప్పుడు భారతదేశం అనేది బంగారం నేను ఎందుకు కొనకూడదు, మోడీ గారు అని ఎందుకు కొనొద్దన్నారు అని అంటే, ఇప్పుడు ప్రజెంట్ నిన్న ఈవినింగ్ వరకు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు మన దగ్గర $691 బిలియన్ ఉన్నాయి.
ఇది ఎప్పుడైతే $600 బిలియన్ కంటే తగ్గుతుందో అప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. బంగారం నా డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కుంటా అని అనుకోవచ్చు ఒక ఇండివిజువల్ వ్యక్తిగా, అవగాహన తక్కువ ఉండటం వల్ల. కానీ ఎప్పుడైతే వ్యక్తులు బంగారం కొంటారో మరి భారతదేశం వేరే దేశాల నుంచి అది దిగుమతి చేసుకోవాలి. దాని ఇంపాక్ట్ రూపాయి మీద పడుతుంది, విదేశీ మారక నిల్వల మీద పడుతుంది. సో ఇదంతా డైరెక్ట్ ఇండైరెక్ట్ లింక్డ్ వ్యవహారం, ఒక చైన్, సప్లై చైన్ ఇది. దీన్ని ఇంపాక్ట్ చేయకుండా ఆ 600 కంటే ఒక మాట చెప్పాలంటే మన దగ్గర లేని దానికోసం మనం ఆరాట పడటం వల్ల దాని మీద మనం ఆధారపడటంలో వచ్చిన ప్రాబ్లం. అందుకే స్వయం ఆత్మనిర్భర్ భారత్ అనే ప్రతిపాదన మోడీ గారు చేశారు. అయిపోతే మీరు అన్నారు ముందస్తు ప్రణాళిక అంటే మనము ఈ చమురు నిల్వలు 95% అక్కడి నుంచి విదేశాల నుంచి తెచ్చుకోవాలన్నప్పుడు ముందు ఆలోచనలతో లాంగ్ టర్మ్ ప్లానింగ్తో మనం రెన్యూవబుల్ ఎనర్జీ, సోలారు, ఎలక్ట్రికల్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ వీటన్నిటి మీద ధ్యాస ముందుగానే పెట్టి ఉండాల్సిందే అని అంటారు. కానీ మనం ఒక్కసారి వాస్తవం గమనించినట్టయితే భారతదేశాన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటి మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయల సమస్య ఇక్కడ మోడీ గారిని కౌంటర్ చేయటం, కాంగ్రెస్ ని కాపాడటం కాదు, పాలకులు అనండి అది అంతకు ముందు నుంచి ఇప్పుడు కంటిన్యూ అంటే ఇప్పుడు ఇంకా ఫోకస్ పెట్టారు అంటున్నా నేను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ మీద, హైడ్రోజన్ గ్యాస్ మీద, సోలార్ మీద, సూర్యాఘర్ లాంటి చాలా స్కీమ్స్ ప్రోత్సాహాలు ఇస్తున్నారు అనేది వాస్తవం. కాకపోతే ఇంకా కొద్దిగా ఎర్లీగా చేసుకొని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. సార్ మీరు అనేది ఏపీ వరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం అది ఓకే, నేను కాదంటలేదు. కానీ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న పాలకులు నేనేమంటానంటే ఇప్పుడు నేను ఒక 10 లక్షలు కారు కొందాం అనుకునే పోయేవాళ్ళు 10 లక్షల కారు కొనేది ఎవరు? సార్ మధ్యతరగతుడు, కొందామా వద్దా, నాకు కూడా కారు ఉండాలి, ఎప్పుడన్నా సరదాగా తిరగటం కోసం, ఫ్యామిలీతో తిరగటం కోసం ఉండాలి అనుకుని పోయేవాడు ఉంటాడు. అప్పుడు పెట్రోల్ కారు కొందాం, ఎలక్ట్రికల్ కారు కొందాం అంటే సహజంగా ఎలక్ట్రికల్ కారు కొనాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందామంటే 2 లక్షలు అబోవ్ ప్రైస్ ఎక్కువ దీనికి దానికి మధ్య. 2 లక్షలు ఎట్ ఏ టైం పెట్టాలి అంటే పెట్టలేడు కదా. ఇప్పుడు ఆ వైపుగా ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ప్రమోట్ చేయడంలో ప్రభుత్వాల వైపు నుంచి లోపం ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. యువర్ రైట్, 100% రైట్లీ పాయింటెడ్ అవుట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ప్రోత్సాహాలు గతంలో చాలా సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చి ఒకటి, రెండోది ప్రజల కొనుగోలు శక్తి కూడా ఆ స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉంది, రాయితీలు ఇవ్వవలసిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఏమన్నారంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇండివిజువల్ వెహికల్ తగ్గించండి అన్నారు. ఇందులో ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ మనం చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం అన్నా కావచ్చు, ఫర్ దట్ పర్పస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందరూ వాడితే సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందే ఎక్కడన్నా లేదు. అదే సార్ మైరాలో ఫ్రీ టికెట్ ఇచ్చినప్పుడు జుట్టు పట్టుకోవడం మన కళ్ళ ముందు చూసాగా తొక్కిసలాట జరుగుతుందిగా. మరి పబ్లిక్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా డెవలప్ కానప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అందరూ వాడితే అసలు ప్రాక్టికల్ గా కష్టం కదా. ఇంకొక మాట, ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ రోడ్ నెంబర్ 5 మెట్రో దగ్గరలోనే ఉంది, మీరు పోయి ఎక్కండి, నిలబట్టడానికి స్పేస్ ఉండదు. అందరూ అదే వాడితే మనం దానికి సరిపడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందా? లేదు కదా. ఇది ప్రాక్టికల్ డిఫికల్టీ. రెండోది మోడీ గారు చెప్పారు వంట నూనెలు 10% తగ్గించండి, అది దేశానికి మంచిది, దేహానికి మంచిది అన్నారు. కరెక్టే, తగ్గించడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. ఫెర్టిలైజర్స్ విషయంగా మాట్లాడారు. ఇప్పుడు నానో యూరియా కూడా వచ్చింది, టెక్నాలజికల్ ఇంప్రూవ్డ్. సరే, ఒక్కసారిగా ఇవన్నీ మార్పులు రావటం అనేది ఇన్స్టెంట్ గా జరగవు. రెండోది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఇది భారతదేశం ఒక్కటే కాదు, ఇప్పటికే మిగతా అన్ని దేశాల్లో కూడా ఇటువంటి పొదుపు పథకాలు, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. పాకిస్తాన్, చైనా, ఇండోనేషియా, థాయిలాండ్, జర్మనీ, జపాన్ అన్నిట్లో చేశారు. ఈ అన్ని దేశాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం వల్ల ఒక హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 9 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వారానికి 3 రోజులు కనుక వర్క్ ఫ్రమ్ చేస్తే నెలకి 140 కోట్లు సేవ్ అవుతుంది అనేది ఒక లెక్కలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల విదేశీ మారక నిల్వలను కాపాడుకున్నట్టు అవుతుంది, దానివల్ల పొల్యూషన్ తగ్గించినట్టు అవుతుంది. ఈయనన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితి, యుద్ధ వాతావరణం నుంచి ఈ క్రైసిస్ నుంచి బయటపడాలి అంటే ఇటువంటిది అనివార్య పరిస్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కాన్వాయిని తగ్గించుకున్నారు అంటే అది ఒక సింబాలికల్ మెసేజ్ పబ్లిక్ ఇవ్వడం కోసం. మీరు తగ్గించుకోవడం పెద్ద ఉపయోగం. ఆ పాయింట్కి వస్తున్నా. అంటే వాస్తవంగా ఆ మార్పు రావాల్సింది, ఆ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ రియలైజేషన్కి వచ్చి సేవింగ్ వైపు దృష్టి మరల్చగలిగితే దీని ఇంపాక్ట్ అనేది భారతదేశంలో పడుతుంది. ఆ మార్పు రావాలంటే అవేర్నెస్ స్ట్రాంగ్గా పబ్లిక్కి, ప్రజలకి, గ్రౌండ్ లెవెల్కి రీచ్ అవ్వాలా. రీచ్ అయినప్పుడు వీటి మీద కొంత ఫోకస్, ధ్యాస పడాలా, చర్చలు జరగాల.
అవేర్నెస్ సెషన్స్ ఎక్కువ అవ్వాలా, వీటన్నిటినీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగినప్పుడు అప్పుడు ఈ పొదుపు సూత్రాలు ఏదైనా success అవుతాయి. ఒకటి అగ్రి చేస్తారా? ఈ సమస్యకి కారణం ఒకటి ట్రంప్ పాలసీలు, ఒకటి రెండు అసలు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ప్రపంచంలో ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడే పరిస్థితి వచ్చిందో, ఎగుమతులు దిగుమతులు ఉన్న ఆధారంగా అసలు మన దేశంలో లేకపోయినా పర్లేదు బయట నుంచి తెచ్చుకుంటున్నామని మనం తయారు చేయటం ఆపటం, అంటే స్వయం వృద్ధిని గాలి కొదిలేయటం వల్ల వచ్చిన సమస్యలు. ఒకటి ట్రంప్, రెండు ఎల్పిజి పాలసీ అనే దాంట్లో మీరు కరెక్ట్ స్వయం సమృద్ధి వైపు దృష్టి లాంగ్ టర్మ్ గా విజనరీగా పెట్టకపోవటం, లిబరలైజేషన్ పాలసీ అడ్వాంటేజెస్ తీసుకోవటం అనేది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ లో మీరు చెప్పింది కరెక్ట్, వాస్తవమే, రియలిస్టిక్ గా ఆలోచిస్తే. కానీ ఇప్పుడున్న మన పరిస్థితుల్లో ప్రస్తుతం కొంత స్టాండ్ అవ్వాలి అంటే తప్పదు, ఇటువంటి అనివార్యం. కాకపోతే నా ఒకే ఒక అప్పీల్ ఏంటంటే అది గ్రౌండ్ లెవెల్లోకి రీచ్ అయితే సక్సెస్ అవుతుంది. రీచ్ కానంత వరకు కేవలం మినిస్టర్స్ కాన్వాయిస్ తగ్గించుకున్నంత మాత్రాన సేవ్ కాదు, దానికి ఒక మెసేజ్ వెళ్తుంది. ఇట్ ఈస్ అప్రిషియేట్ చేయవలసిందే. కానీ ఏదేమైనా కూడా ఇందులో కొంత విమర్శలు ఉన్నప్పటికీ దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అది అవాయిడ్ చేయాలి అంటే ప్రధానమంత్రి మోడీ గారు సూచించిన విధంగా కొంతలో కొంత ప్రతి ఒక్కరూ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.